భారతదేశంలోని కేరళలో ఓ మారుమూల ప్రాంతంలో కాలంతోనే పందెం కాసే ఓ పవిత్రమైన కథ ఇది. వినడానికే చాలా ఆసక్తిగా ఉంది కదూ. అసలు ఆలోచించండి, దేవుణ్ణి పూజించడానికి ఒక పూజారికి గొడ్డలి ఎందుకు అవసరం పడుతోంది? ఈ ప్రశ్నే చాలా వింతగా ఉంది కదా. ఈ కథ ప్రతి రాత్రి ఇలాంటి ఒక షాకింగ్ వైరుధ్యంతోనే మొదలవుతుంది. కథంతా ఆ పూజారి ఆయన చేతిలో ఉండే పనిముట్ల చుట్టూనే తిరుగుతుందన్నమాట. ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటలకు అక్కడి ప్రధాన పూజారి చేతిలో 2 వస్తువులుంటాయి. ఒకటి పవిత్రమైన గర్భగుడి తలుపులు తెరిచే తాళంచెవులు, రెండోది అదే తలుపుల్ని అవసరమైతే పగలగొట్టడానికి ఒక బరువైన ఇనుప గొడ్డలి. చూశారా ఎంత విచిత్రంగా ఉందో? ఒకటి తలుపు తెరవడానికి, మరొకటి దాన్ని విరగ్గొట్టడానికి. ఇదంతా కూడా భక్తితోనే చేస్తారు. అసలు గొడ్డలెందుకు అంటారా? ఎందుకంటే ఇది కేవలం ఒక మామూలు ఆచారం కాదు. వాళ్లు దీన్ని ఒక ప్రాణాపాయకరమైన అత్యవసర పరిస్థితిగా చూస్తారు. కారణమేంటంటే ఆ ఆలయంలో ఉండే దేవుడు నిరంతరం ఆకలితో ఉంటాడని అక్కడి వాళ్ల ప్రగాఢ నమ్మకం. అందుకే ఆయన్ని స్థానికంగా పసిపయుల్ల కృష్ణన్ అని పిలుస్తారు. మలయాళంలో దాని అర్థం ఆకలితో ఉన్న కృష్ణుడు అని. ఇదేదో అలంకారప్రాయంగా చెప్పే మాట కాదు. వాళ్ళు దాన్ని అక్షరలా నిజమన్నమ్ముతారు. ఆ దేవుడికి నిజంగానే ఆకలేస్తుందని భావిస్తారు. అసలు కృష్ణుడికి ఎందుకంత ఆకలి? దీని వెనుక ఒక కథ ఉంది. ఆ విగ్రహం కంసుడనే రాక్షసుడిని వధించిన వెంటనే ఉన్న రూపాన్ని చూపిస్తోందట. అది ఎంత పెద్ద యుద్ధమంటే దాని తరువాత ఆయన ఒంట్లో శక్తి అంతా అయిపోయి నీరసించిపోయి ఉన్నారట. ఆ క్షణంలోనే ఆ విగ్రహం అలా నిలిచిపోయిందని నమ్ముతారు. సరే, దేవుడు ఇలా అలసిపోయి ఆకలితో ఉన్నాడన్న ఈ ఒక్క నమ్మకం అక్కడి పూజా విధానాలన్నింటినీ పూర్తిగా ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. దేవుడికి ఆకలి వేయకూడదు, ఆయన బాధపడకూడదు. కేవలం ఈ ఒక్క కారణంతోనే ఆ ఆలయం తలుపులు తెల్లవారుజామున 2 గంటలకే తెరుచుకుంటాయి. బహుశా భారతదేశంలో ఇంత ఉదయాన్నే తెరుచుకునే ఆలయం ఇదొక్కటేనేమో. మామూలుగా గుళ్లలో దేవుడికి ఎలా పూజ చేస్తారు? విగ్రహాన్ని మేలుకొలిపి, స్నానం చేయించి, ఒళ్లంతా తుడిచి, బట్టలు కట్టి, ఆ తరువాత నైవేద్యం పెడతారు. కాని ఇక్కడ అలా కాదు. ఇక్కడ అత్యవసర పరిస్థితి కాబట్టి విగ్రహాన్ని మేలుకొలిపి, స్నానం చేయించగాని ఒళ్ళు తడవకముందే తల మాత్రమే తుడిచి వెంటనే నైవేద్యం పెట్టేస్తారు. మిగతా అలంకారమంతా ఆ తర్వాతే. ఎందుకంటే దేవుడి ఆకలి అన్నింటికన్నా ముఖ్యం. కాని ఎందుకింత కంగారు? ఇంత తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరమేంటి? ఎందుకంటే ఆలయ పురాణం ప్రకారం నైవేద్యం పెట్టడంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా దాని ఫలితాలు కంటికి కనిపిస్తాయట. ఏంటా ఫలితాలంటారా? అక్కడి పూజారులు, భక్తులు ఏం చెప్తారంటే నైవేద్యం పెట్టడం ఆలస్యమైతే ఆ దేవుడి రాతి విగ్రహం సన్నబడిపోతుందట. అవును, ఆ విగ్రహమే చిక్కిపోతుందని వాళ్ల నమ్మకం. దీనికి సాక్ష్యం కూడా చూపిస్తారు. అదే ఆ విగ్రహానికి కట్టిన బంగారు మొలతాడు. ఎప్పుడైనా నైవేద్యం ఆలస్యమైతే బిగించి కట్టిన ఆ మొలతాడు జారి కిందకొచ్చేస్తుందట. విగ్రహం నడుము నిజంగా సన్నబడితేనే కదా అలా జరుగుతుంది. అందుకే దీన్ని వాళ్ళు సాక్ష్యంగా చెప్తారు. ఈ నమ్మకం ఎంత బలమైనదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మామూలుగా గ్రహణం సమయంలో హిందూ ఆలయాలన్నీ మూసేస్తారు. అది అపవిత్రమైన సమయమని ఏ పూజలు, నైవేద్యాలు చెయ్యరు. కాని ఈ ఆలయం మాత్రం గ్రహణం సమయంలో కూడా తెరిచే ఉంటుంది. ఎందుకంటే వాళ్ల ఉద్దేశంలో ఆకలితో ఉన్న పిల్లాడిని ఉపవాసం ఉండమని ఎలా అడుగుతాం? అసలు ఈ సంప్రదాయం ఎలా మొదలైందంటే ఒకసారి చాలా ఏళ్ల క్రితం గ్రహణం వచ్చిందని చెప్పి వీళ్లు కూడా గుడి మూసేశారట. గ్రహణమైపోయాక వచ్చి చూస్తే ఆ విగ్రహం మొలతాడు జారిపోయి విగ్రహం మొత్తం కుంగిపోయినట్టు కనిపించిందట. అది చూసి భయపడిపోయి అప్పటినుంచి మళ్ళీ ఎప్పుడూ గ్రహణం రోజు గుడి మూయలేదట. ఈ విగ్రహానికి ఇంత ప్రత్యేకత ఎందుకొచ్చింది? దాని చరిత్ర ఎక్కడ మొదలైంది అని చూస్తే దీని మూలాలే ఏకంగా మహాభారత కాలం వరకు వెళ్తాయి. ఆలోచించండి, ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వాళ్లతో పాటే ఉండి వాళ్ల పూజలందుకుంది విగ్రహం. ఆ తర్వాత కొన్ని శతాబ్దాలపాటు నీళ్లలో మునిగిపోయి కనుమరుగైపోయింది. మళ్లీ మధ్యయుగంలో ఒక ఋషికి దొరికింది. ఇప్పుడు తిరువరప్పు అనే ఊళ్ళో పూజలందుకుంటోంది. అంటే ఆ ప్రయాణం ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ ఊరి పేరు తిరువలప్పు. తిరు అంటే పవిత్రమైన, వరప్పు అంటే ఒక పెద్ద వంటపాత్ర. ఆ పేరు ఎందుకొచ్చిందంటే ఆ విగ్రహం ఇప్పటికీ
సింహాసనం మీద కాదు. దాన్ని కనుగొన్నప్పుడు ఏ వంటపాత్రలో అయితే పెట్టారో అదే పాత్రలో కూర్చొని ఉంటుంది. పేరులోనే ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఉందో తెలుస్తుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాలన్నీ కలిపి చూస్తే దేవుడికి మనిషికి మధ్య ఉండే బంధం గురించి మనకు తెలిసిన దానికి పూర్తి భిన్నమైన ఒక కొత్త ఆలోచన కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మామూలు గుడికి ఈ తిరువరప్పు గుడికి తేడా. తెరిచే సమయం వేరు, పూజకి వాడే వస్తువులు వేరు, తాళాలతో పాటు గొడ్డలి. చేసే మొదటి పూజ కూడా వేరు. ముందు నైవేద్యం, తరువాతే అలంకారం, చివరికి గ్రహణం విషయంలో కూడా నియమం వేరు. వీటన్నింటిలో మనకు కనిపించేది ఒకే ఒక్క విషయం: దేవుడి బాగోగులు చూడాలన్న తపన. ఈ కరుణ, ఈ శ్రద్ధ వాళ్ల రోజువారీ ఆచారాల్లో చివరి దాంట్లో కూడా కనిపిస్తుంది. రాత్రి గుడి మూసే ముందు పూజారి బయటకొచ్చి గట్టిగా అరుస్తారట, చిరతాల నుండి వచ్చి ఆకలితో ఉన్నవాళ్ళెవరైనా ఉన్నారా అని. విగ్రహం ఒకప్పుడున్న ఊరి పేరది. ఆ దేవుడి ఆకలిని గుర్తుచేసుకుంటూ ఆ ఊరినుంచి వచ్చిన ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్నది వాళ్ల ఉద్దేశం. సాధారణంగా దేవుళ్లంటే సర్వశక్తిమంతులు, వాళ్లే మనల్ని కాపాడతారు. కాని ఆకలేసేంత బలహీనంగా ఉన్న దేవుడి కథ మనకు ఏం నేర్పిస్తుంది? బహుశా ఈ ఆలయం శక్తివంతమైన దేవుడి నుండి ప్రజల్ని కాపాడటానికి కట్టింది కాదు, బదులుగా ఆకలితో ఉన్న ఒక బలహీనమైన దేవుణ్ణి కాపాడటానికి కట్టిందేమో. ఆలోచించాల్సిన విషయమే కదా.